నమస్తే, వెల్కమ్ టు టారో లవెండర్. నేను మీ సుసి. ఈరోజు మీ రీడింగ్ ఎలా ఉందో చూద్దాం. ఫైల్స్ 1. ది మెజిషియన్. మీరు అనుకున్న పని నెరవేరాలని దేవుణ్ణి బాగా మొక్కుకుంటున్నారు. మీరు చేసే పనిలో విజయం సాధించాలని అనుకుంటున్నారు. కానీ మీ దగ్గర అంత కావాల్సినంత డబ్బు లేకపోవడం వల్ల మీరు వెనక ముందు అవుతున్నారు. మీరు ఎక్కల కష్టంతోనే దాన్ని పెట్టుబడిగా పెడుతున్నారు. మీకు దాంట్లో లాభం వస్తుందని పెడుతున్నారు, కానీ నష్టాన్నే చూస్తున్నారు. ఇంకా అప్పు మీద అప్పు చేసుకుంటూ పోయి ఇంట్లోనే అమ్మనిక పెడుతున్నారు. మీ పర్సన్ మీద ఉన్నది సొమ్ము గినక తాకట్లో పెట్టుకుంటున్నారు. మీ బిజినెస్ చేద్దామన్న ఐడియా మంచిగా ఉన్నది, కానీ మీకు సలహా ఇచ్చిన వాళ్ళు మాత్రము మీకు మంచి సలహాలు ఇవ్వలేదు. మీరు మంది మాటలు నమ్మి మీరు బిజినెస్ చేయడం వల్ల ఇంట్లో ఉన్న సొమ్ము వాయే అప్పులు మీ మీద వాడి దాని నుంచి మీరు బయటపడటానికి మీకు ఏ ఆలోచన లేకుండా పోతుంది. మీ నెత్తి మీరే గీక్కుంటున్నారు. ఎందుకంటే మీరు పెట్టేటప్పుడే ఇంట్లో చెప్పాలి కదా, మీరు ఇంట్లో చెప్పకుండా మీ సొంత నిర్ణయాలు చేసుకొని ఇప్పుడు మీ నెత్తి మీరే వీక్కుంటున్నారు. ఇప్పుడన్నా మీ పర్సన్కి వచ్చేది లాభం గురించి, పోయిన నష్టం గురించి, అన్నిట్ల గురించి ఒకసారి కూర్చొని చెప్పండి. మీకు మంచి సలహా ఇస్తుంది. మీ పర్సన్ మిమ్మల్ని బయటికి తీసుకొస్తుంది ఈ సమస్య నుంచి. మీరు హ్యాపీగా ఉంటారు. మీ టెన్షన్ ఏం కావుతుంది. ఓకే, ఫైల్స్ 2. టెంపరెన్స్. మీరు మీ మనసులో బాధ పెట్టుకుంటారు, బయటికేమో మంచిగా మాట్లాడుతుంటారు. అందరితోని 10 మందిలు ఉన్నా కానీ నవ్వుకుంటూ మాట్లాడుతుంటారు. అందరితోని పని చేయించుకుంటూ బాగా మాట్లాడుతుంటారు. కలవలుపు మనుషులు మీరు. కానీ మీ దగ్గర ఉన్న చెడ్డ గుణం ఏంటంటే మీ పర్సన్నే మీరు చూస్తే సహించరు అసలు. ఎందుకంటే మీ పర్సన్ చూస్తే మీకు ద్వేషము, పగబట్టినోడిని తాసు లెక్క మీ మనసులో పొంగుతుంటుంది. అసలు మీకు ఎందుకు అట్లా అవుతుందో మీకు అర్థం కాదు. దగ్గరికి పోతేనేమో కోపపడుతుంటారు, దూరంగా ఉంటేనేమో నా పర్సన్ గొప్ప తోపు తురుము అనుకుంటా మళ్ళీ మందికి చెప్పుక తిరుగుతుంటారు. మీకన్నా అర్థమవుతుంది అసలు మీరేం చెప్తున్నారు. ఒక్కసారైనా నా మనసుకి ఎందుకు ఇట్లా అనిపిస్తుంది, నేను ఎందుకు ఇట్లా చేస్తున్నాను అని ఎప్పుడన్నా మీకు ఆలోచన రాలేదా? దగ్గరికి పోయినప్పుడు ఎవరో కొడతారన్నట్టుగానే నిన్ను మీ పర్సన్ చూడంగానే నిప్పుల కుంపట్లేక తయారవుతుంటారు. అసలు ఏం మాట్లాడకపోయినా కానీ మీరు అంత ద్వేషాన్ని పెంచుకుంటుంటారు. నీ మీద నీకే అన్నీ అంచనాలు వేసుకుంటారు, మీరు లెక్కలు వేసుకుంటారు. అంటే మీకు మీ మనసులో ఉన్న ఊహలు ప్రపంచంలో మీరు తిరుగుకుంటా మీకు మీరే అన్నీ సృష్టించుకుంటారు. అనుమానం పాతరోగం అన్నట్టు మీ పర్సన్ ఏమనక ముందుకే మీరు 1కి 10 అంటే మీరే సృష్టించుకొని మీరే దూరం జరుగుతున్నారు. దానివల్ల మీ సంసారానికి మీరు దూరం అవుతున్నారు. మీరు దూరమై మీ పర్సన్ మీద నూకుతున్నారు. అది కరెక్ట్ కాదు. మీ పర్సన్ చాలా మంచిది. మీరు మాట్లాడితేనే కదా తెలుస్తుంది. ఎప్పుడన్నా దగ్గరికి తీసుకుంటే కదా అర్థమయ్యేది. ఎప్పుడైనా మాట్లాడితేనే బంగారం అనుకుంటారు. మందితో నేను పండ్లకి వాటి బాగా కికిలకిలా అని నవ్వుకుంట చేరుతుంటావు. ముందు నీ గుణమే సక్కర్లేదు. మీ పర్సన్ ఎందుకు భజనం చేస్తున్నావు? నువ్వు మంచిగా ఉండు, అప్పుడు నీ ఫ్యామిలీ బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఫైల్స్ 3. ది ఫూల్. మీరు ఎంత దూరం పరిగెత్తినా కానీ మీకు అలసట అనేది వస్తలేదు అసలు మీ జీవితంలో. ఎందుకంటే పరిగెడుతూనే ఉన్నారు. ఎంత దూరానికైనా పోతున్నారు. మీ ఫ్యామిలీని తీసుకొని పోతున్నారు. పిల్ల జల్ల పుట్టబేడ అన్ని సర్దుకొని ఊరు తిరుగుతున్నారు. ఏ ఊరు తిరిగినా ఎన్నిళ్ళు మార్చినా కానీ మీకు దరిద్రం తప్ప మీకేమీ కలిసి వస్తలేదు. అందుకనే మీరు చేతిలో 1 రూపాయి ఉండలేదు. నేను సంపాదించింది పోతుంది, నా పిల్లలకి ఇంకా ఎదుగుదల లేదు, ఈ ఊర్లు తిరిగితే నా ఉన్న పేరు పోయేటట్టున్నది, నా ఉన్న పేరు నేను దక్కించుకుంటే నా పిల్లలకు ఒక దారి దొరుకుతుందని ఇప్పుడు నువ్వు నీ ఇంటి బాట పడుతున్నావు. ఇప్పుడన్నా స్థిరంగా ఉండు. ఆశకు పోయి అందరిని అడుక్కునేది బదులు నీ ఊళ్ళోనే నువ్వు కష్టం చేసుకొని ఉండి ఏ పని అయినా నీకు వస్తుంది. నువ్వు అన్ని పనులలో ఏళ్ళు పెట్టుకు వస్తుంటావు. నీకు ఈ పని రాదన్నట్టు లేదు. అన్ని పనులలో నువ్వు విజయం సాధిస్తుంటావు. నీకు చాలా తెలివితేటలు ఉన్నాయి అసలు. కానీ నీకు నిలకడ ఉండదు, ఒక్క దగ్గర ఉండవు. నీ ఆశకు అద్దు ఉండదు. అందువల్ల నువ్వు ఇట్లా తిరుగుతున్నావు పిల్లలు వేసుకొని. నువ్వు ఒక దగ్గర స్థిరంగా ఉండు. నీ ఊరే నీకు మంచిగా వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు ఇంతకు 2 డబ్బు సంపాదిస్తావు. ఇంతకన్నా ఇంకా మంచి పేరు తెచ్చుకుంటావు, మంచిగా ఇల్లు కట్టుకుంటావు, మంచి సెటిల్ అవుతావు. ఓకే, థ్యాంక్ యూ. ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అయితే ఇది మీకోసమే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.